అసలుకి కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఏంటిది? మల్టిపుల్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి కదా! ఇవన్నిటిని ఇంటర్ కనెక్ట్ ఆర్ ఇంటర్ లింక్ చేస్తాయి. ఇవన్నీ నెట్వర్క్స్ ని కలిపే ఆన్ ది హోల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని అంటారు సింపుల్ వర్డ్స్. సో ఇఫ్ ఒక ప్యాకెట్ ఆర్ డేటా సెండర్ నుంచి రిసీవర్ కి పోవాలి అంటే ఈ మల్టిపుల్ నెట్వర్క్స్ నుంచి క్రాస్ చేసుకుంటా ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఈ ట్రావెల్ అవ్వడాన్ని ఏమంటారు అంటే రౌటింగ్ అంటారు. ఈ రౌటింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే రౌటర్స్. ఈ డివైజెస్ ఉంటాయి. దాని 2 మెయిన్ ఫంక్షన్స్ ఏంటివి అంటే ఒక ప్యాకెట్ ఆర్ డేటాని సెండర్ నుంచి రిసీవర్ కి రౌట్ చేయడానికి బెస్ట్ పాత్ ఆర్ షార్టెస్ట్ పాత్ ని ఫైండ్ అవుట్ చేయడము అండ్ ఆ ప్యాకెట్ ని సెండర్ టు రిసీవర్ తీసుకుపోవడం. ప్రతి రౌటర్ దాంట్లో రౌటింగ్ టేబుల్ ఉంటుంది. ఆ రౌటింగ్ టేబుల్లో ఆ రౌటర్ ఏం చేస్తుంది అంటే దానికి తెలిసిన రౌట్స్ ని సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఆ రౌటింగ్ టేబుల్లో డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, రౌటర్ కి తెలిసిన డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్. ఇట్లా డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్సే కాకుండా అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు, స్టాటిక్ రౌట్స్ కూడా కాన్ఫిగర్ చేస్తారు. ఇవే కాకుండా కొన్ని రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ ఓఎస్పిఎఫ్, బీజీపీ, ఈఐజిఆర్పి. ఇట్లా ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఈ రౌటర్స్ డైనామికల్ గా లైక్ ఆటోమేటిక్ గా ఈ రౌట్స్ అనేవి లెర్న్ చేసుకొని ఆ రౌటింగ్ టేబుల్ లో సేవ్ చేసుకొని పెట్టుకుంటాయి.